అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సామెత సలహా. గోపన్న 12 ఏళ్ళు గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు. కానీ ఏ శాస్త్రంలోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయాడు. అయితే అతను తాను విన్న ప్రతి సామెతను, లోకోక్తిని జ్ఞాపకం పెట్టుకొని వాటిలో ఉండే జ్ఞానాన్ని గ్రహించాడు. వాడికి చదువులో శ్రద్ధ కుదరటం లేదని గ్రహించిన గురువుగారు వాడికి ఇష్టమైన సామెతలు, లోకోక్తులు పనిపెట్టుకొని నేర్పాడు. గోపన్న చదువు పూర్తి చేసి తిరిగి వచ్చినందుకు అతని ఊరి వాళ్ళు సంతోషించారు. కానీ అతనికి ఏ వృత్తి చేపట్టాలో తెలియలేదు. ఎందుచేతనంటే అతను ఏ వృత్తికి పనికి వచ్చే చదువు చదువుకోలేదు. అయితే తాను సేకరించిన సామెతల ఆధారంతో ఊళ్ళో వాళ్లకు సందర్భోచితమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. అయితే అతను సంపాదనాపరుడు కానందుకు అతని తల్లిదండ్రులు విచారించారు. లక్ష్మయ్య అనే రైతు బాగా పంట పండించి డబ్బు పుష్కలంగా ఆర్జించాడు. అతని భార్య నగ చేయించమని కోరింది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు గోపన్న అభిప్రాయం తెలుసుకోవటం రివాజు గనుక గోపన్నను లక్ష్మయ్య సలహా అడిగాడు. నీ భార్య చెప్పినట్లే చెయ్యి. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వస్తుంది అని గోపన్న లక్ష్మయ్యకు సలహా ఇచ్చాడు. లక్ష్మయ్య ఆ ప్రకారమే భార్యకు నగ చేయించాడు. ఇది జరిగిన 2 మాసాలకు లక్ష్మయ్య ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. లక్ష్మయ్య, అతని భార్య, పిల్లలు కట్టుబట్టలతో బయటపడ్డారు. లక్ష్మయ్యకు ఉన్నదంతా బూడిద అయిపోగా భార్య ఒంటి మీద నగ దక్కింది. అది అమ్మి లక్ష్మయ్య మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు. గోపన్న సలహా లక్ష్మయ్యను కాపాడిందని తెలిసి ఊళ్ళో అందరూ తమ సమస్యలకు గోపన్న వద్ద సలహాలు తీసుకొని లాభం పొందుతూ వచ్చారు. కొందరు అతనికి బహుమానాలు కూడా ఇచ్చారు. అయితే అతనికి సంపాదన కన్నా కీర్తి ఎక్కువగా వచ్చింది. ఒకసారి ఆ దేశపు రాజు మీద ఒక సామంతరాజు తిరుగుబాటు చేశాడు. రాజు కొద్ది సేనతో అతని పైకి పోతూ గోపన్న ఉండే గ్రామంలో మజిలీ చేశాడు. ఆ సమయంలో రాజు ఊరి పెద్దలతో పాటు గోపన్నను కూడా కలుసుకున్నాడు. రాజు తాను సామంతుడిపైన తలపెట్టిన యుద్ధం గురించి గోపన్నకు చెప్పి సలహా అడిగాడు. గోపన్న, రాజా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. మీరు మరికొంత సైన్యంతో వెళ్ళటం మంచిది అన్నాడు. మరికొంత సేనను పంపమని రాజధానికి కబురు పంపి రాజు తన వెంట ఉన్న సేనతో ముందుకు సాగాడు. సామంతరాజు రాజు వెంట ఉన్న సేనల గురించి చారుల ద్వారా తెలుసుకొని దాన్ని ఎదుర్కోగల బలాలను సిద్ధం చేసుకొని పోరాటానికి దిగాడు. రాజు ఆ పోరాటంలో ఓడినంత పని అయ్యింది. అయితే రాజధాని నుంచి అదనపు బలాలు రావడంతో సామంతరాజు ఓడిపోక తప్పలేదు. రాజు రాజధానికి తిరిగి వస్తూనే గోపన్నను కబురు పెట్టి పిలిపించి తాను జరిపిన విజయోత్సవాలలో అనేక మంది కన్నా గోపన్నను హెచ్చుగా ప్రశంసించి సత్కరించడమే కాక అతన్ని తన సలహాదారులలో ఒకడిగా నియమించాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.